హాయ్, ఈరోజు మనం తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ సింపుల్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ కర్రీ, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్. ఇది 1/2 kg మటన్ క్లీన్ చేసి పెట్టాను. ఒక 4 ఆనియన్స్, పసుపు తగినంత, ఒక 4 కారం మీకు తగినంత వేసుకోండి, 4 స్పూన్స్ సరిపోతుంది. తగినంత సాల్ట్, కొత్తిమీర, 2 టొమాటోస్, 4 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అంతే. ఇవి ఇప్పుడు మనం ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం. మటన్ కర్రీ ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకుని గ్యాస్ వేయించుకుందాం. కుక్కర్లో ఇప్పుడు చేయబోతున్నాం. ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్, టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవచ్చు. దీన్ని తిప్పుకుందాం. అన్నీ కలిసేలాగా మనం దీన్ని కలుపుకుందాం. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది. చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. దీన్ని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. బాగా మిక్స్ చేసి, ఇది చాలా సింపుల్ మటన్ కర్రీ, తెలంగాణ మటన్ కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అల్లం కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. చూడండి, అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటాస్ యాడ్ చేసుకున్నాం. ఒక 2 టమాటాస్ వేసాం కదా, యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకొని టమాటాస్ మగ్గేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించాలి. టమాటాస్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా ఒకసారి తిప్పుకొని మటన్ యాడ్ చేద్దాం. చూడండి, ఇట్లా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకుని యాడ్ చేద్దాం. మటన్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇట్లా టమాటాస్ వేసుకోవడం వల్ల గ్రేవీ టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా మనకు వస్తుంది. ఇదే టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. వాటర్ కూడా ఏమి యాడ్ చేయవసరం లేదు, ఇందులోంచి వాటర్ వస్తే మటన్లోంచి. చూడండి, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. అట్లా కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నాం. బాగా కలుపుకోండి. ఇదంతా పట్టేంత వరకు సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టించుకొని మగ్గించాలి. ఒక 3-4 బాగా కలిపిన తర్వాత ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక 5 విజిల్స్ వేయించుకుందాం. 5 విజిల్స్ తర్వాత ఎట్లా ఉందో చూద్దాం. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉడికింది. చూడండి, మనం వాటర్ ఏమి వేయకుండానే ఇన్ని వాటర్ వచ్చినాయి దీంట్లో. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం. మనం మీ కారాన్ని బట్టి మనకి యాడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం యాడ్ చేసుకుందాం. కారం మొత్తం ఇట్లా తిప్పుకుందాం, మొత్తం కర్రీ అంతా పట్టేలాగా. ఇప్పుడు ఒకవేళ మటన్ కుక్ అవ్వకపోతే ఇంకొక 3 విజిల్స్ వేయించుకోవచ్చు ఇదే టైంలో. చూడండి, కానీ బాగానే కుక్ అయిపోయింది. ఒక్కొక్క మటన్ కుక్ అవ్వదు కదా, అట్లాంటప్పుడు ఇంకొక 3 విజిల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి.
ఇది ఇలా కొంచెంసేపు సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. మూత పెట్టుకుని ఇంకొక 3 విజిల్స్ వేయిద్దాం. మనం కారం వేసిన తర్వాత 3 విజిల్స్ వేయించుకున్నాం కదా, తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. చూడండి మంచి కలర్ వచ్చింది, మంచిగా కుక్ అవుతుంది. వాటర్ అసలు వేయలేదు ఇంతవరకు, అయినా కానీ చూడండి ఎంత వాటర్ వచ్చింది మటన్లో. పీస్ కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా వేసేసుకుందాం. మటన్ మసాలా వేసుకుందాం. కొంచెం మళ్ళీ స్టవ్ వేసి మసాలా వేసుకుందాం. మటన్ ఇది ఇంట్లో చేసినవి, కొంచెం 2 స్పూన్స్ వేసాను. వేసి బాగా కలుపుకుందాం. గరం మసాలా వేసాం కదా, మటన్ మసాలా బాగా తిప్పిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మూత పెట్టుకున్నాం, సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకుని 10 మినిట్స్ ఉంచాం కదా లో ఫ్లేమ్లో విజిల్ పెట్టుకుంటే ఎట్లా ఉందో చూద్దాం. చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. మంచి కుక్ అయిపోయింది మటన్ అయితే. స్మెల్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నేను ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ తెలంగాణ మటన్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, తెలంగాణ స్టైల్ ప్రెషర్ కుక్కర్లో చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుందాం.